ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం రోజు రోజుకు హద్దులు దాటుతోంది. సినీ సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ డీప్ ఫేక్ రూపంలో షేర్ చేయడంపై నటి మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే లీగల్ నోటీసుల ద్వారా హెచ్చరించిన మృణాల్ తాజాగా ఈ ఆన్లైన్ సైబర్ పోక్రీలకు గట్టి బుద్ధి చెప్పేందుకు ఒక స్టెప్ తీసుకున్నారట. డీప్ ఫేక్ క్రియేటర్లు మరియు ఆన్లైన్ ట్రోలర్లపై నటి మృణాల్ ఠాకూర్ యుద్ధం ప్రకటించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించిన ఆమె, మనం ఒక చిన్న హాల్ ఆఫ్ ఫేమ్ ని నిర్మిద్దాం. ఏ ద్వారా సృష్టించిన అసభ్యకర ఫోటోలు లేదా నాన్ కన్సెన్సువల్ ఇమేజెస్ షేర్ చేస్తూ ఎవరైనా వేధింపులకు పాల్పడితే ఆ ఖాతాలను దీనికి ట్యాగ్ చేయండి అని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్న సైబర్ క్రిమినల్స్ గుట్టు రట్టు చేసేందుకు నెటిజన్లందరూ ఏకం కావాలని మృణాల్ పిలుపునివ్వడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు కూడా తన ఐడెంటిటీని దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ కంటెంట్ ని ప్రచారం చేస్తున్న వారిపై మృణాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నా అనుమతి లేకుండా ఏఐ ఆధారిత డీప్ ఫేక్ ఫోటోలను సృష్టించడం లేదా షేర్ చేయడం చట్ట విరుద్ధం. తక్షణమే ఆ ఫోటోలను తొలగించాలి. ఇది మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్. ఇకపై నా ఐడెంటిటీని దుర్వినియోగం చేస్తే తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు డీప్ ఫేక్ ఫోటోల క్రియేటర్లతో పాటు వాటిని లైక్ చేసిన, షేర్ చేసిన వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వివాదాలను పక్కన పెడితే మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా సాగుతోంది. ఇటీవల డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో వరుణ్ ధావన్, పూజా హెగ్డేలతో కలిసి నటించిన హే జవానీతో ఇష్క్ హోనా హై అనే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రజెంట్ ఆమె తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ రాకాలో కీలక పాత్రకు ఎంపికయ్యారు.